పిలిచి ఎక్కడెక్కడ ఏ పాటకు వాళ్ళ కంఠం సరిపోతుందనుకుంటే అక్కడక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళతో పాటలు పాడించేవారు. ఘంటసాల గారు స్ఫురద్రూపి, రాశీభూతమైనటువంటి శాంతరసం, అంత నెమ్మది. ఎంత నెమ్మది అంటే ఆయన దేవదాసు చలనచిత్రం వచ్చిన రోజుల్లో జగమే మాయ బ్రతికే మాయ ఆ పాటల యొక్క శకానికి తిరగరాసిట్టు. ఎందుకంటే ఒక తాగుబోతు అంత అద్భుతమైనటువంటి అద్వైత వేదాంతాన్ని చెప్తూ కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్. కావడి నిజానికి కొయ్య, గంతి దారు వికారం అంటారు అద్వైత సిద్ధాంతంలో. ఏనుగుని చూసి, ఏనుగు బొమ్మ చూసి మనవడు తాత ఇది ఏనుగు, ఏనుగు కాళ్ళు, ఏనుగు తొండం, ఏనుగు యొక్క దంతాలంటాడు. తాతగారికి తెలుసు అది ఏనుగు కాదురా, అది కొయ్య, కొయ్యని ఏనుగుగా మలిచారా, అది ఏనుగు కాదు అంటాడు. కాదు తాత ఇది ఏనుగే అంటాడు మనవడు. మాయ చేత పరబ్రహ్మమే నామరూపాత్మక జగత్తుగా పరిణమిస్తుంది. దాన్ని అంత అద్భుతంగా ఆ రోజుల్లో అంత తేలిక మాటలో రాశారు. కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్. ఇదే తెలుసుకుంటే ఇంతకంటే సత్యం ఇంకేదీ లేదు. దాన్ని ఘంటసాల గారు అంత బాగా పాడి ఒక తాగుబోతు పాట చిట్ట చివరిలో పాడలేక దగ్గితే ఎలా ఉంటుందో అట్లా దగ్గు కూడా దగ్గితే ఆ రోజుల్లో అంత ప్రఖ్యాతి. ఘంటసాల గారు ఎక్కడికన్నా వెడితే అందరూ లేచి జగమే మాయ బ్రతుకే మాయ అని అరిచేవారట పాట పాడమని. ఒకసారి ఆయన ఒక కచేరీకి వెళుతుంటే ఆ పాట చాలా బాగా పాడారు కానీ దగ్గెవరు దగ్గారండి అని అడిగారు ఎవరు. అడిగితే ఆయన ఎంత నెమ్మది మెత్తని మనసున్నవారంటే విసుక్కోలేదు, కోపం లేట. ఆ దగ్గు కూడా నాదే బాబు అని అంత నెమ్మదిగా అంత ప్రశాంతంగా చెప్పారు. సంగీతంలోకి ఒదిగిపోయేటట్టుగా, పాటలోకి ఒదిగిపోయేటట్టుగా అలా దగ్గినటువంటి కళాకారుడు ఎవరైనా ఉంటే అది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అంటే ఒక పాట పాడేటప్పుడు ఆయన అంత జాగ్రత్తగా పరిశీలన చేసి ప్రతి పాట ఆయనకి ఒక తపస్సే. అంత బాగా తపస్సు చేసి భావావిష్కారం చేసేవారు. అంతటి సునిశ్చిత ప్రజ్ఞాశాలి, ఎంతటి ఐశ్వర్యవంతుడో అంతటి మృదు మనస్కుడు. అదే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒకప్పుడు విజయనగరం వెళ్ళారు. విజయనగరం వెళ్ళి కచేరీ చెయ్యవలసి వస్తే ఇక్కడ వేదిక పెడతాం అక్కడ వేదిక పెడతాం అన్నారు. ఆయన అన్నారు ఎక్కడ వద్దు, ఎక్కడ నేను మధుకరం చేశానో, ఏ తల్లి మొట్టమొదట ఇంటి ముందు నిలబడినప్పుడు నా జోలిలో ఇంత ముద్ద పడేసిందో అటువంటి విజయనగరంలో నేను ఏ హనుమ దేవాలయంలో పడుకునేవాడినో అక్కడే 6 బయల వేదిక వేయండి, అక్కడే కూర్చుని కచేరీ చేస్తానన్నారు. నేను విజయనగరం వెళితే నా కారు ఆపి అప్పుడు నన్ను తీసుకెళ్ళిన వారు చెప్పారు, అక్కడ నుంచి ఇక్కడ వరకు విజయనగరం అంతా జనం అలాగే నిలబడిపోయారండి, నిలబడిపోతే ఆ వేదిక మీదే కూర్చుని అంత గొప్పగా ఆయన ఆ సంగీతం పాడారు అని. అంత నిరాడంబరమైనటువంటి వ్యక్తి. ఘంటసాల గారి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన గంధర్వగానం చేశారు అనడానికి కారణం ఆయన కాలంలో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళు ప్రధానమైనటువంటి కథానాయకులు చలనచిత్ర రంగంలో. ఆయన కంఠం ఎంత బాగా మారేదంటే రామారావు గారికి పాడితే ఎన్టీ రామారావు గారే పాడేదేమో అనిపించేది. అక్కినేని నాగేశ్వరరావు గారికి పాడితే ఆ మాట విరుపు ఉండే సొగసు, అచ్చు నాగేశ్వరరావు గారి ఉచ్చారణ ఎలా ఉంటుందో దానికి సరిపోయేటట్టుగా వచ్చేది. ఆ కంఠం అంత బాగా ఒదగడం ఒక గొప్ప విశేషం. ఆ రోజుల్లో సంగీతంలో ఒక చిన్న ప్రయోగం ఉండేది. ఏమిటి ఆ ప్రయోగం అంటే సంగీతంలో ఉన్నటువంటి అంటే పాటలో ఉన్న భావాన్ని బట్టి దానికి అనుగుణంగా పాటలో చిన్న శబ్దం తీసుకురావడం. ఇందాక ఆ భలే మంచి రోజు పసందైన రోజు అని ఒక పాట పాడారు. ఆ పాటలో చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు అని ఉంటుంది. ఆ బృందావని నవ్విన రోజు అన్న చోట ఆ రోజుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బృందావని నవ్విన రోజు అని పాడకుండా బృందావని నవ్విన రోజు అని చిన్న నవ్వు నవ్విన అన్న చోటికి వచ్చే ప్రయోగం చేశారు. ఒకప్పుడు వాల్మీకి మహర్షి రామాయణంలో
ఏ భావాన్నైతే తీసుకొస్తున్నారో అటువంటి భావము ఆ శ్లోకం చదువుతుంటే శబ్దోచ్చారణ ఎందు కనపడేటట్టుగా శ్లోకరచన చేశారు. అది శబ్దం మీద అంత అధికారం ఉంటే తప్ప చేయడం సాధ్యం కాదు. హనుమ సీతమ్మని అన్వేషిస్తున్నప్పుడు మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటారు. సీతమ్మ అనుకుని ఒకసారి పైకి ఎక్కి కిందకి దింపి ఆ తోక తీసి గుడ్డు పెట్టుకుని ఇటువంటి చేష్టితములు చేస్తారు. అది చేసినప్పుడు వాల్మీకి మహర్షి ఒక ప్రయోగం చేశారు. శబ్దం చేసినప్పుడు ఆయన తోక తీసి ముద్దు పెట్టుకున్నారు అన్నప్పుడు ఆ ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎట్లాగైతే ముందుకొస్తాయో అట్లా ముందుకొస్తే తప్ప పలకడానికి వీలు లేని పదప్రయోగం చేశారు. అట్లా ఘంటసాల గారు కూడా పాట పాడేటప్పుడు భావాన్ని బాగా పరిశీలించి ఆ భావానికి తగినట్టుగా ఎటువంటి విరుపు ఉంటే బాగుంటుందో అటువంటి విరుపు వేశారు కొన్ని కొన్ని పాటలు. అవి ఆ రోజుల్లో విశేష ప్రఖ్యాతి పొందాయి. అంటే శబ్దం మీద భావం మీద అటువంటి అధికారాన్ని పొంది ఉండడం గాయకుడు ఎంత సాధన చేస్తే వచ్చే విషయమో అర్థం. అటువంటిదే వేరొక పాట ఉంది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, గోరొంక బూటికే చేరావో చిలక అని. ఆ పాటలో నిలువలేని కళ్ళు నిదుర బొమ్మన్నాయి, ఏదో అబ్బా వద్దన్నాయి అంటుంది. అబ్బా వద్దన్నాయి అన్నప్పుడు అబ్బా అన్నది అలాగే అన్నారు ఆయన. ఎవరో ఎవరితోనో అన్నట్టుగా, ఒకరు ఒకరితో అంటే ఎలా ఉంటుందో అట్లాగే అన్నారు. అది నిజంగా పాటకి నాటకీయతని అద్దింది. నిజంగా చెప్పాలి అంటే నటుడికి పెద్ద సవాల్. ఘంటసాల గారు పాట పాడితే అందులో 90% నటన పూర్తయిపోయింది. ఆ పాటలో భావ వ్యక్తీకరణ కానీ శబ్దాన్ని ఉచ్చరించడంలో స్పష్టత కానీ అంత గొప్పగా ఉండేది. ఆ పాటకి తగినట్టుగా అసలు నిలబడడం, ఆ పాటకి తగినట్టుగా నటించడం, అటువంటి హావభావాలు వ్యక్తం చేయడం అంత తేలిక విషయం కాదు. అంత గొప్పగా దానికి తగినట్టుగా చిన్న నవ్వు నవ్వేవారు, అంత గొప్పగా అనేవారు. ఒక్కొక్కసారి అయితే ఊపిరి వినపడానికి అవకాశం ఇస్తూ రికార్డింగ్ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు ఘంటసాల గారికి సంబంధించిన పాటల విశేషంలో ఇంటర్వ్యూలు చూస్తే తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అని ఒక పాట ఉంది. అంటే నేను మొట్టమొదటిసారి పాటల గురించి కూడా వేదిక మీద మాట్లాడతాను. ఇప్పటి వరకు శ్లోకాలు పద్యాలే తప్ప సినిమా పాటల గురించి వేదికల మీద మాట్లాడలేదు. కానీ ఇది నేను తప్పని అనుకోవట్లేదు. నేను ఇది ఘంటసాల గారి ప్రజ్ఞగా చెప్తున్నాను తప్ప నేనేదో ఆషామాషిగాను అర్థం పర్థం లేకుండా నేనేం మాట్లాడటం లేదు. దమ్ము పట్టడం కష్టం, ఎందుకంటే చిన్న వణుకొచ్చి ఊపిరి వినపడుతుంది. ఆ ఊపిరి వినపడేటట్టుగా పాడారు. అది అద్భుతం. ఆ రోజుల్లో నిజంగా అంత గొప్పగా పాడారు. అట్లాగే మాయాబజార్ సినిమా కోసం అసలు అది ఘంటసాలగా అలా పాడతారని ఎవరు ఊహ కూడా చేయలేరు. సుందరిని వంటి దివ్యస్వరూపము ఎందున వెదకిన లేదు కదా, ఎందెందున వెదకిన లేదు కదా అని పాట ఉంటుంది. రేలంగి గారికి అంత బాగా ఆయన కంఠానికి, ఆయన ఆహార్యానికి, ఆయన కదలికలకి, ఆయన నటనకి, ఆ పాత్రకి సరిపోయేటట్టుగా అంత బాగా పాడడం ఒకెత్తైతే ఆ రోజుల్లో ఒక పాట అంటే అంత గొప్పగా ఉండేది. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు, డబ్బింగ్ చేస్తున్నప్పుడు శశిరేఖ చెప్పవలసిన మాటలు సావిత్రి గారే చెప్పారు. ఆ సావిత్రి గారే చెప్తున్నప్పుడు పెద్దలున్నారంచు హద్దులెందిగరమని అని రేలంగి చాలా కోపంగా అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా దగ్గరికి వచ్చినట్టుగా ఉంటుంది. ఆ పెద్దలున్నారంచు హద్దులెందిగరమని ఏంటి విభుడును నేను ఉన్నాను కదా అంటారు. అన్నప్పుడు సావిత్రి గారు చాలా చమత్కారంగా, అంటే వెక్కిరిస్తున్నట్టుగా ఊ అన్నట్టుగా అంటారు. సావిత్రి గారు అంత అందంగా పాత్రకి, అంటే ఘంటసాల గారికి పాడుతుండగా నవ్వు వచ్చింది. ఆయన ఆపుకుని చిన్న నవ్వు నవ్వి పాడేశారు. ఆ నవ్వు ఆ పాటలో రికార్డ్ అయింది. మీరు జాగ్రత్తగా చూస్తే అది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు ఇప్పటికే పాట వింటే ఆ చరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ చిన్న నవ్వు ఉంటుంది. దాన్ని ఏం చెయ్యాలని తర్వాత చర్చ జరిగింది. అది అలా ఉంటేనే బాగా విన్న వాళ్ళకి తప్ప అర్థం కాదు. ఒకప్పుడు
పాటకి సావిత్రి గారు డబ్బింగ్ చెప్తే ఘంటసాల గారు సంతోషపడిపోయి రికార్డింగ్లో నవ్వారన్నది అలా ఉండిపోవాలని అలా ఉంచేసాడు. మీరు ఇప్పటికీ ఆ పాట వింటే అందులో ఒక చిన్న పిసర్ అంటే పత్రికంగా ఆ పాటని గబగబా వచ్చేసి పాడటం కాదు, ఒక పాట పాడితే అలా ఉండేది. నిజంగా బడిపంతులు అన్న చలనచిత్రం కోసం ఆయన దేశభక్తి గీతం పాడారు. భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సాధారణమైనటువంటి బడిపంతుల్లా పంచె కట్టుకొని చొక్కా వేసుకుని పైన చిన్న కోటు వేసుకుని ఆ రోజుల్లో హెడ్ మాస్టర్లు ఎలా నిలబడేవారో అలా పక్కన నిలిచిపోయి కళ్ళతోడు పెట్టుకుని ఎన్టీ రామారావు గారు కదలకుండా ఓ హెడ్ మాస్టర్ పతాకావిష్కరణ చేసి నిలబడినట్టు నిలబడాలి. కానీ అసలు ఆ భారతదేశ ప్రఖ్యాతి గురించి చెప్పేటప్పుడు, ఆ ప్రఖ్యాతి గురించి మాట్లాడుతుంటే, ఆ పాట పాడుతుంటే ఆయన పొందినటువంటి ఆనందం, అది పాడుతున్నప్పుడు ఒక హెడ్ మాస్టర్ పాడుతుంటే పిల్లలందరూ కూడా అంత బాగా దాని వలన ప్రేరణ పొంది సంతోషపడిపోవడం. దానికి ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారతమాతకు జైజేలు, బంగారు భూమికి జైజేలు అంటూ పాడినప్పుడు నిజంగా ఘంటసాల గారు ఈ దేశ వైభవం గురించి ఎంత పరవశించిపోయారో. సమతావాదము వేదముగా అంటారు. అసలు ఆ పాట పాడింది ఇప్పటికి ఎప్పుడో వచ్చిన చలనచిత్రం, కానీ మీరు ఆ పాట వింటుంటే నిజంగా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మన దేశం, అబ్బా ఇంత గొప్ప దేశానికి మనం పౌరులం, ఈ దేశ సంస్కృతికి మనం వారసులం, మన దేశానికి ఇంత గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి అని మనకి ఆనందం కలిగేటట్టుగా అట్లా పాడారు. ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజుల్లో మన్యంలో వీరులందరినీ తీసుకుని వెళ్ళినటువంటి విశేషం. అందులో ఘంటసాల గారు సర్వసాధారణంగా కృష్ణ గారికి పాటలు పాడడం తక్కువ. అందున అప్పట్లో ఆయన అనారోగ్యంగా ఉండి పాట పాడడానికి వచ్చి తెలుగు వీరమేవల దీక్షభూని సాగర అన్న పాటలో ఎవడువాడు ఎచటివాడు ఎటు వచ్చిన తెల్లవాడు, మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు, తగిన శాస్తి చేయరా అంటే నాకు రాదు పాటలు పాట. ఆయన నిజంగా అల్లూరి సీతారామరాజు పాడితే ఎలా ఉంటుందో అట్లా ఎవడు వాడు ఎచటివాడు ఎటు వచ్చిన తెల్లవాడు, మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు అంటూ వాళ్ళందరూ నడిచి వెళ్ళిపోతూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పాడిన పాట మీరు వింటే చూడక్కర్లేదు సినిమా. ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే ఆ రోజుల్లో నేను కానీ నిజంగా మళ్ళీ పుట్టి బ్రతికి ఉంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ దేశం కోసం అలాంటి పాట పాడుతుంటే వెళ్ళవలసిందే అనిపిస్తుంది. అలా పాడడం, సందర్భానికి తగినట్టు ఒదిగిపోవడం, తాను పాడినటువంటి పాటని చిరంజీవిని చెయ్యడం. తాను వెళ్ళిపోయారు ఘంటసాల గారు, కానీ ఆయన పాడిన పాటలు చిరంజీవిత్వాన్ని ఎందుకు పొందాయి అంటే ఆ భావంతో అంత తాదాత్మ్యత పొందారు. ఒక శిలలోంచి శిల్పం రావాలి అంటే అంత తేలికగా రాదు. మనం ఒక దేవాలయంలో వెంకటేశ్వర స్వామి వారి మూర్తిని ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిష్ఠ చేసిన తర్వాత దానికి అభిషేకం చేసి పూజ చేసి మన కోరికలన్నీ తీర్చమని వెంకటేశ్వరుడిని ప్రార్థన చేస్తాం. కానీ ఆ మూర్తిని తయారు చేసినప్పుడు ఎక్కడి నుంచో ఒక పెద్ద శిలని లాక్కొచ్చి అక్కడ పడేసి శిల్పులు దాని మీద ఎక్కి ఉలి పెట్టి సుత్తి పెట్టి కొడితే ఎన్నో తెచ్చులు ఊడిపోయిన తర్వాత ఎన్ని ఉలి దెబ్బలు తినగా 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 సుత్తి దెబ్బలు తినగా తినగా అందులో నుంచి వెంకటేశ్వర మూర్తి బయటకు వస్తుంది. అప్పుడు దానికి అధివాసాలు చేసి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసిన తరువాత దాన్ని ఉలిపెట్టి చెక్కినటువంటి శిల్పిని పిలిచి మూర్తి కంటి చివర చిన్న పొక్కులా ఉండిపోయింది, చెక్కేసేయంటే చెక్కడం, అది వెంకటేశ్వరుడు అంటాడు. పూజ అందుకోవడానికి ముందు ఒక మూర్తి తయారు కావడానికి ఎన్ని దెబ్బలు తిని ఎంత కష్టపడుతుందో ఘంటసాల గారు కీర్తి వహించడానికి ఆ స్థాయికి రావడానికి అన్ని ఉలి దెబ్బలు తిన్నారు. దీనికి అంత కష్టపడ్డారు.
అంత కష్టపడి జీవితంలో అంత ఎదిగి అంత పైకి వచ్చారు. విచిత్రమైన విషయం ఏమిటంటే లతా మంగేష్కర్ గారు ఘంటసాల గారి కన్నా ముందు భగవద్గీత పాడారు. పాడినప్పుడు లతా మంగేష్కర్ గారి భగవద్గీత ఆవిష్కరణ సభలో ఘంటసాల గారిని కచేరీ చేయమని ఆహ్వానించారు. ఘంటసాల గారు కచేరీ చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయనకి కోరిక పుట్టింది, నేను భగవద్గీత పాడాలి అని. 108 శ్లోకాలు ఎంచుకొని 108 శ్లోకాలకి ఆ రోజుల్లో ఒక రంగస్వామి గారిని ఆయనతో వ్యాఖ్యానం రాయించి అసలు యథార్థానికి అది వేరొకరితో వ్యాఖ్యానం చెప్పిస్తూ ఘంటసాల గారు పాడాలనుకున్నారు. కానీ అది సరైన సమతౌల్యం పట్టలేదు. దానికి కూడా వ్యాఖ్యానం కూడా ఘంటసాల గారే చెప్పాలి అని అనుకున్నారు. ఆయనకి అనారోగ్యం బాగా ఎక్కువైపోయిన రోజులు. ఘంటసాల గారు చిట్ట చివరి రోజుల్లో భగవద్గీత గురించి ఎంత పరితపించారంటే వారి కోడలు నా దగ్గరికి ఈ మధ్యకాలంలో మేము ఘంటసాల గారి జయంతి కాకినాడ గోశాలలో నిర్వహించినప్పుడు వచ్చినప్పుడు నాకు ఆ ఫోటోలు చూపించి ఆయన ఒంట్లో బాగుండక మడత కుర్చీలో పడుకుని ఆ మడత కుర్చీకి ఇలా 2 పెద్ద పెద్దవి కాళ్ళు చేతులు చాపుకోవడానికి బల్ల పెట్టి రాసుకోవడానికి ఉండేది. దాని మీద 2 కాళ్ళు వేసుకుని వెనక్కి పడుకుని కూడా అదే పనిగా భగవద్గీత శ్లోకాలు పాడుతూనే ఉండేవారు. ఈశ్వర నిర్ణయం ఏమిటో, ఎక్కడ నుంచి వచ్చిన వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు భగవద్వాణి అయినటువంటి భగవద్గీత ఆయన కంఠంలో అన్ని మాటలు పలికింది. అంత సాధన చేస్తే ఆరోగ్యం బాగులేక 1-2 చోట్ల శ్లోకాన్ని చదవడంలో ఉచ్చారణలో దోషం వచ్చింది. సావిత్రి గారి జాగ్రత్తగా మూలం పెట్టి చూసి ఇక్కడ చిన్న ఉచ్చారణ దోషం వచ్చింది అంటే మళ్ళీ రీరికార్డింగ్ ఇచ్చి ఆ శ్లోక భావం ఏది ఉంటుందో ఆ భావానికి తగినట్టుగా అంత అనారోగ్యంలో ఉండి కూడా తాను వెళ్ళిపోయినా తాను భగవద్గీతలో శాశ్వతత్వాన్ని పొందాలని అది పాడేటప్పుడు మాత్రం పుటపర్తి వెళ్ళి సత్యసాయిబాబా గారిది కాంచీపురం వెళ్ళి 68వ పీఠాధిపతులు నడిచే దేవుడిని పేరుగాంచినటువంటి మహాపురుషుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులు తీసుకుని వచ్చి అప్పుడు భగవద్గీత రికార్డింగ్ ప్రారంభం చేశారు. ఆయన అంత అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అసలు ఆ భావావిష్కారంలో ఎక్కడ కించిత్ కూడా వెనకంజ వేయలేదు. ఆ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మేనమామలను, గురువులను, అన్నలను, తమ్ములను, బంధువులను చూచి హృదయము ద్రవించి భగవద్గీత నిజంగా గీతాచార్యుడు చెప్తుంటే ఎంత గంభీరంగా ఉంటుందో, సంగీతం ఎట్లా ఉంటుందో నిజంగా వినపడితే అట్లాగే ఎక్కడెక్కడ కంఠం ఎట్లా ఉండాలో శ్లోకానికి దానికి తగినట్టు అంత గొప్పగా చెప్పారు. చిత్రమైన విశేషం ఏంటంటే భగవద్గీత ఎంత బాగా చెప్పారో సుప్రభాతానికి తెలుగు పాఠాన్ని అంత బాగా పాడారు. నిజానికి మనం సుప్రభాతం అంటే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఆ పాఠం ఎక్కువ చదువుతాం. కానీ ఘంటసాల గారి తెలుగులో పాడినటువంటి సుప్రభాతం ఎంత మధురంగా పాడారో అంత బాగా పాడారు పాటగా. అంతేకాదు ఘంటసాల గారు అనేటప్పటికీ జ్ఞాపకం వచ్చేది ఇది అంటే దేశభక్తి గీతాలు అంటే రోమాంచితం అయ్యేటట్టు పాడారు. తెల్లవారుజాము అయింది, తెల్లవారుజామున ఒక భక్తుడు పూజ చేసుకునేటటువంటి సమయంలో ప్రకృతిలో ఆ ప్రభాత వేళని ఎలా అనుభవిస్తాడు అంటే భలే భలే అందాలు సృష్టించావు అని ఆ భక్త తుకారాంలో పాట పాడినప్పుడు ఆ ప్రభాత వేళలో ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితిని అనుభవిస్తూ ఆ కంఠంలో రచన చేసినటువంటి కవి యొక్క భావాన్ని పలికించడం అంటే గిరిలు తరులు విరులు చెరులు నిరతము నీనామ ధ్యానమే నిరతము నీనామ గానమే. ఎందుకంటే కొండలు కదలవు, ధ్యాన స్థితిలో కదలకుండా ఉంటారు. అందుకని భక్తుడికి కొండలు చూస్తే చేతనైనా భగవంతుడి మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు భగవంతుడికే ఎదురు తిరిగి ఉన్నావా అసలు ఉన్నావా అని ఎదురు తిరిగి పాడితే ఎట్లా ఉంటుందో అట్లాగే ఆ కంఠం అంత అందంగానూ పలికింది.
అదేదో తిరగబడినటువంటి విప్లవ గీతంలాగా భగవంతుడి మీద తిరుగుబాటు చేసినట్టు ఉండదు. బాధలో తన అసమ్మతిని వ్యక్తం చేస్తున్నట్టు. అసలు ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా అని భగవంతుడు ఎందుకు పలకట్లేదన్న వ్యగ్రతని వ్యక్తం చేయడం అంత మృదు మధురంగా భక్తి అన్న 2 అక్షరాల గాడి తప్పకుండా పరిగెత్తే రైలు చక్రాలు 2 పట్టాలని పట్టుకుని పరిగెత్తినట్టు పరిగెత్తించడం ఘంటసాల గారికి చెల్లింది. అది దేశభక్తి గీతం కానివ్వండి, భక్తి గీతం కానివ్వండి, లేకపోతే యుగళ గీతం కానివ్వండి, చిట్ట చివరికి అది చాలా బాగా పరితప్త హృదయంతో ఎందుకు ఇలా నడుస్తుంటాడో అర్థం కాదు. అసలు కొన్ని ఎందుకు ఇలా నడుస్తుంటాడో సన్నివేశాలు ఇక్కడ నేను కూర్చుని చెప్పాలి. ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలో ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చి సంతోషంగా గడవలసినటువంటి పగలు కానీ రాత్రి కానీ అట్లా గడవనేటువంటి స్థితిలో పాడవలసి వస్తే మల్లియలారా మాలికలారా మా కథలే విన్నారా మౌనముగా ఉన్నారా, ఎంత భారంగా పాడేశాడో, ఎంత బరువు తీసుకొచ్చి తగ్గట్లో పెట్టేశారు. అసలు ఆ కంఠంలో బరువు అంత మధురంగా ఎలా వచ్చిందన్నది అర్థం కాదు. ఆక్రోశిస్తూ పాడవలసి వచ్చిందనుకోండి ఒక పద్యాన్ని. పాండురంగ మహాత్యంలో అలా జోలె పట్టుకుని వెడుతున్నామంటే ఘంటసాల గారు దేశం యొక్క రక్షణ కోసం నా సామాజిక కర్తవ్యంగా నేను కూడా అట్లాంటి నిధిని వసూలు చేయడానికి నేను కూడా బయలుదేరి వస్తానని ఆయన కూడా వచ్చిన సందర్భాలు, ఆయన అటువంటి లబ్ధి కచేరీలు అంటే సామాజిక ప్రయోజనం కోసం అర్థానం పుచ్చుకోకుండా చేసిన కచేరీలు కోకొల్ల. నిజానికి ఆయన కచేరీలు చెయ్యడమే కాదు, ఈ మాట నేనంటే తక్కువ చేయట్లేదు, బంగారపు పళ్ళానికైనా గోడ చేరుకు ఉండాలి. వాసన ఉంటేనే పువ్వుకు అందం, వెలుతురు ఉంటేనే దీపం ఉంటుంది. కరుణశ్రీ గారు ఆ రోజుల్లో రాసిన పుష్ప విలాపం లాంటివి అంత ప్రఖ్యాతి వహించాయంటే దాని సాహిత్యం ఎంత గొప్పదో, ఘంటసాల గారి కంఠం తోడవడం అంత గొప్పదైంది. ఇప్పటికీ అలా మిగిలిపోయే నిజంగా ఆ ఒక్క మాట ఇప్పటికీ నాకు ఎప్పుడైనా నేను తెల్లవారుజామున లేచి బయటకు వచ్చినప్పుడు ఇంటి గోడ మీద పూల కుండీలు ఉంటాయి మా ఇంట్లో, అక్కడక్కడ 3-4 కుండీలు, దానికి ఏవో చిన్న పువ్వులు పూస్తాయి. ఆ పువ్వు ఆ చెట్టు నుంచి రాలిపోయి కింద పడిపోయింది. ఆ కింద పడిపోయిన పువ్వు తొక్కుతానేమోనని నేను ఆ పువ్వు తీసి ఆ చుట్టూ చూసి ఎక్కడ పెట్టాలని ఆ కుండీలోనే పెట్టేస్తాను. పెట్టేసినప్పుడు నాకు వెంటనే ఘంటసాల గారి కంఠం వినపడుతుంది. ఆయమ చల్లని కాలి వేళ్ళపై, ఆ పువ్వు ఆ తల్లి చల్లని కాలివేళ్ల మీదే పడిపోయి ప్రాణం వదలాలనుకుంటుంది. లోకంలో బిడ్డ తల్లి విషయంలో అలా అనడం అని పువ్వు ఒక్కటి అలా కోరుకుంటుంది. ఒకరోజు ఆయుర్దాయం కాబట్టి ఏ అమ్మకి పుట్టానో ఆ అమ్మ పాదాల మీదే పడి ప్రాణం వదలాలనుకుంటుంది. నాకు ఆ పువ్వు నేల మీద కనపడేటప్పుడు ఘంటసాల గారి కంఠంలో ఆర్ద్రత జ్ఞాపకానికి వచ్చి ఇది బహుశా నీ కోరిక, ఆయమ చల్లని కలిపేపై నేను అక్కడికే చేర్చేస్తానని ఆ పువ్వు తీసే చెట్టు వేళ్ళ మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటాను. అంటే ఆయన పాడినటువంటి పాటల్లో కొన్ని విషయాలు గుండెని అంత కదిపేసి మనిషి యామరపాటులో కూడా పువ్వు తప్పకుండా వెళ్ళేటట్టు చేశాడు. కుంతి కుమార్ కరుణశ్రీ గారు ఆ రోజుల్లో కుంతి కుమారుని సిద్ధం చేశామని ఘంటసాల నీ చేతుల్లో పెడుతున్నాను, ఏం చేస్తావు అని ఇచ్చారట. ఎంత లబ్ధ ప్రతిష్టమైందో. అసలు ఏ పాట పాడినా అత్తా కోడళ్ళ తమోలు గురించి అత్తని కోడళ్ళతో పోతాళ్ళు అమ్మా అని పాడితే ఘంటసాల గారు ఎంత బాగా పాడారు. మా చిన్నతనంలో నేను ఇంటర్మీడియట్ చదివిన రోజుల్లో ఎక్కడ లలిత గీతాల మీద పోటీలు జరిగిన తలని ఆయన లాంటి గురువు లేడు, ఆయన లాంటి శిష్యుడు లేడు, ఆయన లాంటి దేశభక్తుడు లేడు, ఆయన లాంటి త్యాగమూర్తి లేడు, ఆయనలా సాటి కళాకారుల్ని ఆదరించిన వాడు లేడు. ఆయనని ఒకప్పుడు సినిమాల్లో నటించమని అడిగారు, ఎందుకంటే అంత అందమైన మూర్తి, సాత్విక మూర్తి. ఆయన అన్నారు, పాటలు పాడి డబ్బులు సంపాదిస్తున్నాను, నటుడుగా కూడా నేనే వెళ్ళిపోతే ఇంకొకరి పొట్ట పొట్టినట్టు అవుతుంది, వద్దు వాళ్ళని బ్రతకనివ్వండి. ఎంత గొప్ప వ్యక్తిత్వం.
దేశ సంరక్షణ కోసం అంత బయటకు వచ్చారు. ఐక్యరాజ్య సమితిలో పాట పాడారు, విదేశాల్లో పర్యటించారు, దేశానికి ఇంత కీర్తి తీసుకొచ్చారు. ఇప్పటికీ సజీవంగా మిగిలిపోయారు. ఘంటసాల గారి జీవిత చరిత్ర పిల్లలకి పాఠ్యాంశంగా రావాలి, పిల్లలందరూ చదువుకోవాలి. ఘంటసాల గారు అంటే కేవలం సినీ గాయకుడు కాదు. ఘంటసాల గారు అంటే ఇన్ని రకాలైనటువంటి వ్యక్తిత్వాలన్నీ కలిపినటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అన్నది పిల్లలకి తెలియాలి. తద్వారా ఆయన స్ఫూర్తి కావాలి. లలిత సంగీతం తెలుగునాట బాగా వృద్ధిలోకి రావాలి. చిట్ట చివరి రోజుల్లో పుట్టపర్తి సాయిబాబా గారి ఆశీర్వచనంతో తిరుపతిలో స్థలం తీసుకుని ఇలా కట్టాలి కళాశాలని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని శంకుస్థాపన జరగవలసినటువంటి సమయానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు శరీరం అందించారు. ఆయన కోరిక తీరాలి. అన్ని చోట్ల సంగీతం నేర్పేవాళ్ళు లలిత సంగీతం నేర్పాలి. మా రామాచార్య గారు లాంటి వాళ్ళు కోరుకుంటే పెద్ద విషయం ఏం కాదు. చక్కటి సంగీతం నేర్పి మంచి పాటలు పాడించగలరు. తద్వారా ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి నివాళి కల్పించినట్టు ఉంది. నేను ఇంతకన్నా మరీ ఎక్కువసేపు మాట్లాడితే నేను వెనక్కి వెళ్ళాలి. నేను ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి నెల్లూరులో ప్రవచనాలు చేసి ఆవిడకి మాట ఇచ్చాను. నీ మళ్ళీ తెల్లవారేటప్పుడు హైదరాబాద్ నుంచి సాయంకాలానికి ఇక్కడ వచ్చాను. మళ్ళీ నేను బయలుదేరి కాకినాడ వెళ్ళాలి. అందుకని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మిమ్మల్ని 8 ఇంటికి వెళ్ళి పలహారం చేయాలి మీరు కూడా. అందుకని నేను ఇక్కడతో నా ప్రవచనాన్ని లేదా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మీరు కోరుకునేది ఏంటంటే ఘంటసాల గారి కంఠంలో ఉండే మాధుర్యం అనుభవించడానికి మీ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆయన గురించి ఏసీ మమారో ఎగిరిగిరి వచ్చారు, అవసి ఉంటారు మనసు సొలసి ఉంటారు. అందుకని ఒక్కసారి గోరంత పూటికే చేరావో చిలక. మీరు రామాచారి గారు కలిసి పాడితే ఒక్కసారి నేను ఆ పాట విని సెలవు తీసుకుంటాను. ఒక్కసారి వేదిక మీదకి వచ్చి ఆ పాట పాడండి. బయలుదేరతారు.